माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
जय विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर शत श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 3 శ్లోకం సంఖ్య 4. తస్మిన్ బ్రహ్మ ఋషయా సర్వే దేవర్షి పితృ దేవతాః ఆసన్ కుతస్వస్తి ఆయనా తత్ప్రశ్నా చ సాభద్రుకా. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్తయానా తత్పశ్యత్స్య సపుత్రకా. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్తయానా తత్పశ్యత్స్య సపుత్రకా. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్తయానా తత్పశ్యత్స్య సపుత్రకా. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆన్లైన్లో చదువుతారండి. ప్రతిపదార్థములు తస్మిన్ ఆ యజ్ఞమునందు బ్రహ్మ ఋషయ బ్రహ్మర్షులు సర్వే అందరును దేవర్షులు పితృదేవతలు దేవతాః దేవతలు ఆసన్ ఉండిరి కృతస్వస్తి అయనాః ఆభరణములతో చక్కగా అలంకరింపబడిన తత్ప్రశ్నయ వారి భార్యలు చ మరియు సా భద్రుక తన భర్తలతో కలిసి. భావము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. ఆ యజ్ఞము నిర్వహింపబడినప్పుడు బ్రహ్మర్షులు దేవర్షులు పితృదేవతలు దేవతలు మరియు వారితో పాటు ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వం యొక్క పలు ప్రాంతం నుండి వచ్చి పాల్గొనిరి. భాష్యము: పెళ్లి కార్యక్రమము, యజ్ఞము లేదా పుణ్య కార్యక్రమం వంటి ఏదేని మంగళ కార్యమునందు ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ సుగంధ ద్రవ్యములతోనూ అలంకరించుకునుట వివాహిత స్త్రీలకు పరమ మంగళకరము.
అవన్నీ మంగళకర చిహ్నములు. పలువురు స్వర్గలోక స్త్రీలు తమ భర్తలతో అనగా దేవర్షులు, దేవతలు, రాజర్షులు ఆ బృహస్పతి సవ నామక మహాయజ్ఞమున సమాహితులైరి. వారు తమ భర్తలతో పాటుగా వచ్చిరని ఈ శ్లోకము ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఏలైనా స్త్రీ చక్కగా అలంకరణ కావించుకున్నప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు. దేవ ఋషి పత్నుల చక్కని అలంకరణలు, ఆభరణములు, వస్త్రాలంకరములు మరియు వాటితో పాటు దేవ ఋషిగణముల సంతోషము ఆ ఉత్సవమునకు మంగళ ప్రచిహ్నము అయ్యను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇతి నామనే. నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 3వ అధ్యాయం 4వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. మనం చూడవచ్చు, ముందు దక్షుడు రెండో యజ్ఞాన్ని మొదలుపెట్టడం మనం చూస్తాం. కింద 2 శ్లోకాల్లో మనం చర్చించాం దక్షుడు ఏ విధంగా యజ్ఞాలు చేయడానికి, ఏ యొక్క లక్ష్యంతో యజ్ఞం చేయడానికి ప్రారంభిస్తున్నాడనే విషయాన్ని మనం చూసాం. మనం శాస్త్రాల ద్వారా చూసినట్లయితే భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం వైపు తన వీక్షణాన్ని ఒకసారి ఆయన వీక్షించినట్లయితే ఈ సృష్టి మొత్తం తయారవుతుంది. ఒక చూపుతోనే సృష్టి అంతా సృష్టింపబడుతుందని చెప్పి మనం శాస్త్రం ద్వారా చూడొచ్చు కదా. సృష్టి అంతా కూడా ఆయన యొక్క కనుసంగలలోనే తయారవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం భగవద్గీత దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు, సృష్టికి మూల రూపం భగవంతుడు శ్రీకృష్ణుడు అనే విషయాన్ని మనం భగవద్గీతలో ఎన్నో శ్లోకాలతో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మయాధ్యక్షేణ ప్రకృతి సూర్యచేతి చరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపదత్తతి అని. అంటే చర అచర జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేనే సృష్టించాను అని చెప్పి కృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే 10వ అధ్యాయంలో అహం సర్వస్వ ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, అహం సర్వస్వ ప్రభువు, అన్నిటికీ నేనే మూలము అని చెప్తున్నాడు కదా. బుద్ధిమంతులైన వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. బుధాభావ సమన్విత, బుద్ధిమంతులైన వాళ్ళు ఈ సృష్టి మొత్తానికి నేనే మూల కారణం అని చెప్పి తెలుసుకుంటారని చెప్పి కృష్ణుడు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, యత్యోనికి భూతాని సర్వాణి రూపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా అని చెప్తున్నాడు. అక్కడ కూడా మనం చూడవచ్చు 7వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, యతద్యోని భూతాన్ని, అన్ని భూతాలు ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచంలో సర్వాణి ఉపధారయ, అన్నిటికీ ఉపకారణం ఎవరు అంటే, సృష్టించింది ఎవరు అంటే నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఆయన యొక్క చూపు ద్వారా ఒక వీక్షణం చేత ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా సృష్టించబడుతుంది. అందుకే కృష్ణుడు చెప్తారు, ఇదంతా కూడా ఈ భౌతిక సృష్టి అంతా కూడా చాలా నా దృష్టిలో చాలా సూక్ష్మమైందని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి భగవంతుడు ఒక వీక్షణం ద్వారా మొత్తం సృష్టి చేయగలడు. అలా అనంతకోటి బ్రహ్మాండాలని ఆయన సృష్టించగలడు అన్నమాట. కానీ ఇక్కడ జీవులైనటువంటి వాళ్ళు మాత్రము ఎప్పుడైతే భౌతిక ప్రపంచం వైపు చూస్తారో వాళ్ళు ఏమవుతారు, వెంటనే బద్దులు అవుతారు అన్నమాట కదా. భగవంతుడికి జీవుడికి తేడా ఏంటంటే,
భగవంతుడు ఎంత సృష్టి భౌతిక ప్రపంచం వైపు చూసి ఎంత సృష్టి చేసినా కూడా ఆయన ఎక్కడ భద్రుడు కాడనమాట. ఆయన ఎక్కడ తగ్గిపోవడము, బద్ధస్థితిలోకి పడిపోవడము, లేకపోతే జన్మమృత్యు జరావ్యాధిలో పడిపోవడం అనేది జరగదు. కానీ జీవుడు ఎప్పుడైతే భౌతిక ప్రపంచం వైపు చూస్తాడో వెంటనే ఏమవుతాడు? భద్రుడు అవుతాడు కదా. మనం భౌతిక ప్రపంచంలో జీవులు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే ఆధ్యాత్మిక ప్రపంచం, గోలోక బృందావనం నుంచి వచ్చాం. అక్కడ జీవుడు ఏం చేశాడు? ఉన్న జీవులందరూ కూడా భగవంతుడితో ఆనందంగా ఉంటూ భగవత్సేవలో నిమగ్నం అవుతూ చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతున్నారు. అదాతో బ్రహ్మ జిజ్ఞాస కదా, చాలా ఆనందాన్ని పొందుతున్నారు అన్నమాట. కానీ కొంతమంది జీవులు, ఉదాహరణకి మనమే కదా, భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా భౌతిక ప్రపంచం వైపు చూసామన్నమాట. ఎప్పుడైతే అలా చూడడం జరిగిందో ఆధ్యాత్మిక ప్రపంచానికి విరుద్ధంగా వెంటనే మనం భౌతిక ప్రపంచానికి బద్దులయ్యాం. కానీ ఈ 84 లక్షల జీవరాశులుగా విభజించబడి భౌతిక ప్రపంచంలో బద్దులైనటువంటి మనకి భగవంతుడు మన దేహ పోషణార్థము అన్ని రకాల సదుపాయాలు కల్పించాడు. అది మానవ జీవితానికి కాదు, మిగతా సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవజాతులకి, 84 లక్షల జీవరకాలకి అన్నిటికీ కూడా భగవంతుడు ఈ శరీరాన్ని పోషించడం కోసం సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాడు కదా. మనం చూడొచ్చు, ఏనుగు ఆహారం తీసుకుంటుంది, చీమ తింటుంది, ఎన్నో రకాల జీవరాశులు కదా, చిన్న చిన్న సూక్ష్మక్రిములకు కూడా ఆహారాన్ని భగవంతుడు కల్పిస్తున్నాడు అనమాట, ఆయనే ఇస్తున్నాడు కదా. మనం చూడొచ్చు, ఎన్నో రకాల వైవిధ్యాలు ఉంటాయి. కానీ మానవ జీవితంలో చూసినట్లయితే మానవ జీవితంలో ఈ ఆహారాన్ని సమకూర్చడంతో పాటు ఏం జరుగుతుందట? పవిత్రీకరణ చేయడం కోసం భగవంతుడు ఆ విధమైన విధానం కూడా ఇచ్చాడనమాట. ఎవరికి? కేవలం మానవ శరీరాన్ని తీసుకున్నటువంటి జీవులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడింది. ఏంటి? కేవలం ఆహార నిద్ర భయమందనాలు మాత్రమే కాకుండా జీవి పవిత్రం అవడం కోసము ఏం చేశాడు? భగవంతుడు పవిత్రీకరణ విధానాన్ని కూడా జీవులకు ఇచ్చాడు అనమాట. అందులోనే భాగంగానే ఈ యజ్ఞాలు చేయడం. మనం యజ్ఞం గురించి ఎన్నో శ్లోకాలుగా, ఎన్నో అధ్యాయాలుగా వివరిస్తున్నాం కదా. మరి ఆ యజ్ఞం దేనికోసం ఇవ్వబడిందంటే జీవి పవిత్రం అవడం కోసం ఇవ్వబడింది. కేవలం ఆహారాన్ని స్వీకరించడమే కాదు, ఆహార నిద్ర భయమేదనాలు చేయడమే కాదు, జీవి యజ్ఞం చేయడం ద్వారా పవిత్రం అవ్వగలడని చెప్పి భగవంతుడు ఏం చేశాడు? యజ్ఞ విధానాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అందుకే మనం చూడొచ్చు, జీవి ఆహారం మీద ఆధారపడి ఉంటాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, అన్నాద్భవంతి భూతాని ప్రజన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి ప్రజన్యం యజ్ఞకర్మ సముద్భవ కదా. ఏం చెప్తున్నాడు? జీవులందరూ కూడా అన్నం మీద ఆధారపడి ఉంటారు, అంటే ధాన్యం పైన ఆధారపడి ఉంటారు. అది ఎలా వస్తుంది? ప్రజన్యాదన్న సంభవ. ఎలా వస్తుంది? వర్షాధారం వల్ల వస్తుంది. వర్షాధారం పైన ఆహారం లభిస్తుంది అని చెప్తున్నాడు. మరి వర్షాలు ఎలా వస్తాయి? యజ్ఞాద్భవతి పర్జన్యం. ఎలా వస్తాయి? యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయని చెప్తున్నాడు కదా. కాబట్టి అలా ఎవరైతే యజ్ఞాచరణ చేస్తారో వాళ్ళకి వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షాల వల్ల ధాన్యాలు పండడం, ధాన్యం ద్వారా జీవి ఆహారాన్ని భుజిస్తాడు అని చెప్తున్నారు అనమాట. ఇంకా మనం భగవద్గీతలో చూసినట్లయితే యజ్ఞశిష్టాశనస్తంతో ముచ్యంతే సర్వకిచ్చిల్ విషయం అని చెప్తున్నాడు. కాబట్టి ఆ యజ్ఞం చేయడం ద్వారా వచ్చిన ఆహారం ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ భగవంతుడికి అర్పించి దాన్ని మనం స్వీకరించాలి. అది శాస్త్రోక్తం. అంటే అది కృతజ్ఞతాభావం అనమాట. అంటే భగవంతుడు ఇచ్చాడు, ఆహారాన్ని పండించడం కోసం విధానం ఇచ్చాడు కదా. ప్రతి జీవి అన్నం మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి వర్షం భగవంతుడు కల్పిస్తాడు యజ్ఞం చేయడం ద్వారా. కాబట్టి అలా వచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ భగవంతుడికి అర్పించడం, దాన్నే ఏమంటారు? యజ్ఞము అంటారు. అంటే యజ్ఞం ద్వారా ఆహారం లభిస్తుంది, ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని మళ్ళీ తిరిగి మనకి యజ్ఞంలో సమర్పిస్తాం. అవి అవిసులు సమర్పిస్తాం అంటారు కదా. విష్ణువుకి నివేదన చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తాం కదా. గంగలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఏం చేస్తారు కదా? దోశలతో గంగ నీటిని తీసుకుని మళ్ళీ గంగకి అర్పిస్తారు. అది కూడా యజ్ఞమే. కాబట్టి ఇక్కడ యజ్ఞం అంటే ఏంటంటే ఏదైతే మనకు భగవంతుడు కల్పించాడో దాన్ని తిరిగి మళ్ళీ యజ్ఞం ద్వారా భగవంతుడికి అర్పించడం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞశిష్టా శినస్తంతో ముచ్యంతే సర్వకిల్పిషే భుంజతేతే త్వగం పాపం ఏ పచ్చంచాత్ ఆత్మకారణం. కాబట్టి ఏం చేయాలంటే యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేయడం, దాన్ని యజ్ఞం అంటారు. ఎవరైతే అలా నివేదించకుండా
ఏదైతే ఆహారం లభించిందో దాన్ని నివేదించకుండా తినేవాళ్ళని పాపాత్ములు అని చెప్తున్నారంట శ్లోకంలో కదా. అలా చేయకపోతే ఏం జరుగుతుందంటే మళ్ళీ చెప్తున్నారు కదా, మనం భగవద్గీత చూడొచ్చు. యజ్ఞాతాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మకవంతయ్య ముక్త సంఘ సమాచార. ఏం చెప్తున్నారు? విష్ణువు కొరకే యజ్ఞం చేయలేకపోతే అది బంధకారకం అవుతుంది. కాబట్టి ప్రతి జీవి కూడా ఏదో స్థాయిలో యజ్ఞం చేయాలి ప్రతి ఒక్కరు. అంటే ఇది బ్రాహ్మణులకే అంతే కాదు. ఎందుకంటే యజ్ఞాలు చేయడంలో రకరకాల విధానాలు ఉంటాయి. మనం చూడొచ్చు భగవద్గీతలో మనం చూసినట్లయితే, ముఖ్యంగా 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఎన్నో రకాల యజ్ఞాల గురించి వివరించారు. అది జీవి ప్రథమ స్థాయి నుంచి చివరి స్థాయి వరకు రకరకాల యజ్ఞాలను స్వీకరించి ఏదో స్థాయిలో యజ్ఞం చేయడంలో భగవంతుడు సంతృప్తిపరచాలన్నమాట. అలా చేసిన వాళ్ళు ముక్తి సాధిస్తారు. లేని వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ చెప్తున్నారు, లోకోయం కర్మబంధన, బంధానికి గురవుతారు, బంధింపబడతారు భౌతిక ప్రపంచంలో అని చెప్తున్నాడు కృష్ణుడు కదా. కాబట్టి ప్రతి జీవి కూడా, ముఖ్యంగా మానవ శరీరం తీసుకున్న ప్రతి జీవి కూడా ఏదో రకంగా యజ్ఞంలో నిమగ్నం అవడం అనేది ఖచ్చితంగా జరగాలన్నమాట, కంపల్సరీ అన్నమాట. మరి యజ్ఞాలు ఎలా ఉంటాయి? రకరకాలుగా ఉంటాయి అని మనం శాస్త్రంలో చూడొచ్చు. రకరకాల యజ్ఞ విధానాలు ఉంటాయి. శాస్త్రంగా మనం చూసినట్టయితే ఎన్నో రకాల యజ్ఞ విధానాలు ఉన్నాయి. ఉదాహరణకి ముఖ్యంగా మనం చూసినట్టయితే భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రవిశత్ ఏవ ఓ తిష్టత్ కామదుక్ అని చెప్తున్నాడు. అంటే సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కళ్ళు ఏలనా వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించను. ఇప్పుడు మనం చర్చించుకున్నాం, ఎప్పుడైతే జీవి భౌతిక ప్రపంచంలోకి పతనం అవుతాడో అప్పుడు జీవి మళ్ళీ పవిత్రం అవడం కోసము భగవంతుడు ఏం చేస్తాడు? సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞములతో సహా సృష్టించి, అంటే ఎప్పుడైతే జీవును సృష్టించాడో దాంతోపాటే యజ్ఞాలను కూడా సృష్టించాడు. ఎందుకట? మీరు సుఖజీవనమునకు మరియు ముక్తికి కావాల్సిన సర్వమును వసంగదు. యజ్ఞాలు ఎవరైతే చేస్తారో ఆ యజ్ఞం ద్వారా ఏమవుతుంది? సుఖమైన జీవితం లభిస్తుంది, తర్వాత ముక్తికి కూడా అది కారకం అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే వ్యక్తి యజ్ఞం చేయకపోతే ఏమవుతుంది? సమృద్ధిగా ఆహారం లభించదు. ఆహారం లేకపోతే జీవికి సుఖం ఎక్కడ ఉంటుంది? జీవికి కావాల్సిన కనీస సదుపాయాలు ఆహార, నిద్ర, భయం, ఏదనం ఇవి ఖచ్చితంగా ప్రతి జీవికి అవసరం. ఆహారం, నిద్ర, భయం వరకు ప్రతి జీవికి అవసరము. మైదనం అనేది గృహస్థుడికి మాత్రం అవసరం ఉంటుంది. కాబట్టి అందరికీ ఖచ్చితంగా ఈ అవసరం ఇవి సమృద్ధిగా లభించాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయనప్పుడు ఏమవుతుంది? అవి సమృద్ధిగా లభించవు, కాబట్టి సుఖం అనేది ఉండదు. ఇంకా ముక్తిని సాధించాలంటే పవిత్రీకరణ చాలా అవసరం. ఎప్పుడు పవిత్రమవుతాడో జీవి అంటే యజ్ఞం చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు? దేవాన్ భావయత అనేనా తే దేవా భావయంత సహా పరస్పరం భావయంత శ్రేయ పరమాప్సుద. అంటే యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు మీకు ప్రేమను కూర్చగలరు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారంచే సర్వులకు శ్రేయస్సు కలగలదు. మరి శ్రేయస్సు ఎలా లభిస్తుందంటే ఒక స్థాయిలో యజ్ఞాలు దేవతల కోసం చేస్తుంటారు కదా, అదొక రకమైన యజ్ఞం. ఎప్పుడైతే దేవతలను ఆహ్వానించి యజ్ఞం చేస్తారో ఆ దేవతలు సంతృప్తి చెందుతారన్నమాట. మనం చూసాం, ఇప్పుడు దక్షుడు పిలిచాడు కదా, దేవతలు అందరూ వచ్చారు, సప్తర్షులు వచ్చారు, రకరకాల దేవతలు వచ్చారు, పితృదేవతలు వస్తున్నారు. అందరూ వచ్చి అక్కడ యజ్ఞంలో నిమగ్నం అయ్యి అక్కడ విష్ణు ప్రీత్యర్థం ఏదైతే నివేదన చేస్తారో ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా సంతృప్తి చెందుతారు అన్నమాట. అలా సంతృప్తి చెందిన వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ యజ్ఞంలో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చడంలో వాడు సహాయం పడతారు అన్నమాట కదా. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, అలా దేవతలు తర్వాత ఈ మానవుల మధ్య పరస్పరం సహకారం జరుగుతుంది. ఆ విధంగా సర్వ సృష్టి కూడా శ్రేయస్సును కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి చేయబడిందో సృష్టిలో ఏం జరుగుతున్నారు? సాధారణ జనులు వస్తారు, రకరకాల జీవరాశులు వస్తాయి, తర్వాత యజ్ఞములు వస్తాయి కదా, తర్వాత దేవతలు వస్తారు. వీళ్ళందరూ కూడా సృష్టిలో ఎప్పుడైతే జీవుడు భగవంతుడు సృష్టిని చేస్తాడో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే పరస్పరం సహకరించుకోవడం కోసం కదా. అందుకే చూడండి, మానవ జీవితంలో ఉన్న మనుషులు ఇతర జీవుల్ని పోషిస్తుంటారు కదా. కొంతమంది కుక్కలను పెంచుతుంటారు, కొంతమంది రకరకాల జీవులను పెంచుతుంటారు. నేరుగా ఇంట్లో పెట్టుకుని పెంచుకోకపోయినా ఏదో స్థాయిలో మనం చేసే కర్మ ఏదైతే ఉందో ఆ భాగంగా ఎన్నో జీవరాశులు
పోషించబడతాయి కదా. ఉదాహరణకి మనం వరి చేలు వేసాం, ఎన్ని రకాల క్రిమి కీటకాలు ఆహారం స్వీకరిస్తున్నాయి కదా. తర్వాత ఎన్నో చిలకలు కదా, చిలకలు వచ్చి ధాన్యాన్ని తింటున్నాయి. ఎన్నో సూక్ష్మక్రిములు, మనం ఆహారం తినేసిన తర్వాత ఏదైనా మిగిలినవి ఉంటే అలా వేసేస్తే ఎన్నో క్రిములు వచ్చి మరి వాటి మీద ఆధారపడి ఉంటాయి. అలా సృష్టిలో చూస్తే మనం తెలియకుండానే ఎన్నో జీవరాశులను పోషిస్తూ ఉన్నాం. అంటే ఒక పరస్పర సహకారం జరుగుతూ ఉందన్నమాట. అది ఎప్పుడు ఉందంటే సృష్టి ఆరంభం నుంచి ఉంది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడో అప్పటి నుంచి పరస్పర సహకారం జరుగుతుంది కదా. బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని పొందుతాడు, సృష్టిలో జీవరాశులను ప్రవేశపెడతాడు. ఇలా ప్రవేశపెట్టిన తర్వాత రకరకాల యజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం ఎందుకు జరుగుతుందంటే లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని. ఒక క్షత్రియుడు యజ్ఞం చేయడం ద్వారా సమాజంలో ఆ దేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆనందంగా ఉంటారు. కానీ ఆ రకమైన యజ్ఞాలు కూడా ఉన్నాయి. భగవంతు యజ్ఞం చేస్తారు, కానీ యజ్ఞం ద్వారా ఏమవుతుంది, సమాజంలో రాజ్యంలో ఉన్నటువంటి జనులందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుతారు. కాబట్టి పరస్పర సహకారం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. తర్వాత 12వ శ్లోకంలో 3వ అధ్యాయం 12వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఇష్టాన్ భోగాని హోదేవ దాస్యంతే యజ్ఞ భావిత తైదత్తే ప్రదాయభ్యో యో భుంక్తే స్థేన యవస అని చెప్తున్నాడు. వివిధ జీవనావశ్యములను వనగూర్చే దేవతలు యజ్ఞం చే సంతృప్తి నంది మీకు కావలసినవన్నీ వసగుదురు. వాటిని ఆ దేవతలు అర్పించకయే తాను భజించే వానికి నిక్కముగా చూరుడేము. కాబట్టి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం జీవనాశకమును వనగూర్చు దేవతలు యజ్ఞం చే సంతృప్తి పడతారు. ఎప్పుడైతే మనం హవిస్సులు అర్పిస్తామో అప్పుడు దేవతలు సంతృప్తి పడతారు. ఆ విధంగా కావాల్సినవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి ఇస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ అలా దేవతలు ఇచ్చినటువంటి వాటిని మళ్ళీ తిరిగి దేవతలకు అర్పించకుండా అనుభవించేవాడిని ఏమంటారు ఇక్కడ, చోరుడు అంటే దొంగ అని చెప్తున్నారు. కాబట్టి ఈ యజ్ఞాలు చేయడంలో రకరకాల విధానాలు ఉంటాయన్నమాట. అంటే దేవతలని సంతృప్తిపరుస్తూ దేవతల ద్వారా భగవంతుని సంతృప్తిపరిచే విధానం ఉంటుంది కదా. కృష్ణుడు చెప్తున్నాడు, తర్వాత శ్లోకాల్లో వివరిస్తాడు. ఈ దేవతల ద్వారా దేవతలు ఏదైతే స్వీకరిస్తారో అది నేరుగా దేవతలు అనుభవించలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి చేరుస్తారన్నమాట. జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా యజ్ఞంలో ఇవ్వబడినటువంటి ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో, యజ్ఞ సంభారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మోసుకుని విష్ణు ప్రీత్యర్థం విష్ణువు కోసం ఇస్తారనమాట. అప్పుడు విష్ణువు వాటిని స్వీకరించి తిరిగి మళ్ళీ దేవతలకి ఇస్తారు. ఆ విధంగా దేవతలు సంతృప్తి చెందుతారని చెప్పి తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇలా యజ్ఞం చేయడంలో రకరకాల విభాగాలు, రకరకాల విధానాలు ఉన్నాయన్నమాట. మనం భగవద్గీత 16వ అధ్యాయంలో చూసినట్లయితే యజ్ఞంలో కూడా 3 రకాల యజ్ఞాలు ఉంటాయి. 3 రకాల తరగతుల వారు యజ్ఞాలు చేస్తారని చెప్తారు. ఏంటవి, సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞం కదా. సాత్విక యజ్ఞం అంటే ఏంటి అంటే శాస్త్ర విధానం ద్వారా ఏదైతే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. కాబట్టి అక్కడ శాస్త్రోక్తంగా జరుగుతుందన్నమాట. శాస్త్రోక్తం అంటే ఏంటి, యజ్ఞం దేనికోసం చేస్తారు, యజ్ఞోవే విష్ణువు, విష్ణు ప్రీత్యర్థం మాత్రమే యజ్ఞం చేస్తారు. వేరే భౌతిక ఫలాపేక్ష అనేది ఉండదు. దాన్ని సాత్వికమైన యజ్ఞం అంటారు. మరి ఇక్కడ దక్షుడు చేసే యజ్ఞం ఏంటంటే రాజసికమైనటువంటి యజ్ఞం. ఆయన సాత్విక యజ్ఞం చేయట్లా. ఎందుకు అంటే అది విష్ణు ప్రీత్యర్థం జరగట్లేదు. మొదట చేసినటువంటి యజ్ఞం చూడొచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి యజ్ఞం చూడొచ్చు. రెండు కూడా దేనికోసం జరుగుతున్నాయంటే ఆయన చూపించుకోవడం జరుగుతున్నాయి. నేను చాలా గొప్పవాడిని కదా. అందుకే మనం చూడొచ్చు, ఈ విష్ణు మహేశ్వరులను కూడా యజ్ఞానికి ఆహ్వానించట్లేదండి కదా. ఎందుకు, మళ్ళీ వాళ్ళు వస్తే డామినేట్ చేస్తున్నారు. భౌతిక ప్రపంచంలో ఉంటుంది కదా, మనకు సమానంగా ఉన్న వాళ్ళని సాధారణంగా ఆహ్వానించు, డామినేట్ చేస్తారేమో కదా. భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు. ఉదాహరణకి ఇద్దరు రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, సమాన హోదాలో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు వెళ్ళిన చోటు ఇంకోటి వెళ్ళాడనమాట. ఎందుకంటే సమాన గౌరవం దొక్కదేమో అని. చాలా అరుదుగా కనిపిస్తుందో, అతను వెళ్తున్నాడో లేదో కనుక్కుని అతను వెళ్ళకపోతే అతను వెళ్తాడు. ఆహ్వానించేవాడు కూడా సాధారణంగా ఇద్దరిని ఒకేసారి ఆహ్వానించరు. ఎందుకు, మనస్పర్ధలు వస్తాయేమో. ఈ భౌతిక ప్రపంచం అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి సాత్విక యజ్ఞం అంటే ఫలాపేక్ష అనేది ఉండదు. ఇంకా కేవలం దేనికోసం చేస్తారు, సమాజం బాగుండాలి కదా. ఎందుకంటే అది క్షత్రియుడి ధర్మం. క్షత్రియుడు అనే ధర్మం ఏంటంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి శాస్త్ర విధానం ప్రకారము ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాన్ని ఏమంటారంటే సాత్విక యజ్ఞం అంటారు. ఇంకా తర్వాత రజోగుణంతో చేసే యజ్ఞం ఏంటి, రాజసిక యజ్ఞం అంటారు. దాన్ని అది ఎందుకు చేస్తారంటే పేరు ప్రఖ్యాతుల కోసం, గౌరవాన్ని పొందడం కోసం, ఫలితాన్ని ఆశిస్తూ చేస్తుంటారు అన్నమాట కదా. ఇప్పుడు దక్షుడు చేస్తున్నది అదే, పేరు కావాలి, అందరూ కీర్తించాలి కదా. ఆ విధంగా ఫలితాన్ని పొందాలి. ఏంటి ఫలితం అంటే పూజాలాభ ప్రతిష్ట
కదా. ఆయనేమి స్థూలంగా ఆయనేమి ఆనందాన్ని పొందడం కోసం, అంటే ఆహార నిద్ర బయలుదేరాలు ముందుగా రావాలి వాటి కోసం చేయట్లేదు ఆయన. దేనికోసం చేస్తున్నాడు? పూజాల ప్రతిష్ఠ కోసం చేస్తున్నాడు, అంటే ఫలితం కోసం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఏమంటారు అంటే రాజసిక యజ్ఞం అంటారు. తర్వాత తామసిక యజ్ఞము అంటే ఇంక శాస్త్ర నియమాలు ఏమి ఉండవు. కనీసం అక్కడ మంత్రోచ్చరణ కూడా శాస్త్రం అనుగుణంగా చేయరన్నమాట కదా. మనం చూస్తాం భూత ప్రేతాలు చేస్తుంటాయి కదా. లేదంటే ఏమంటారు, మనం భౌతిక ప్రపంచంలో చూడవచ్చు, ఏమంటారు వాటిని, చేతబడి చేశారు కదా. మనం వింటాం కదా, చేతబడి చేస్తున్నారు, ఎవరో చేతబడి చేశారని. ఇలా వింటుంటాం. అన్నీ ఎలా ఉంటాయంటే తామసికంగా ఉంటాయి. అంటే ఒక మనిషి యొక్క పురిని పెడతారు, నిమ్మకాయలు, ఎర్రటి రక్తం పారుతుంటుంది. అది చూడడానికి ఎలా ఉంటుందంటే అసలు పరిస్థితి కూడా ఎక్కడ చేయకూడని ప్రదేశంలో చేస్తుంటారు అన్నమాట. మంత్రాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి, అవి శాస్త్రోక్తంగా ఉండవు అనమాట. ఓం ఫట్ ఫట్ ఈ ఫట్ అని చెప్తుంటారు కదా, మనం చూడొచ్చు, పూర్వం సినిమాలో చూసుండొచ్చు మనం. తామసికం అంటే ఎవరినో హింసించాలి కదా, జీవులందరినీ కూడా క్షోభ పెట్టాలి, సమాజం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోవాలి. ఇలాంటి దుర్బుద్ధితో చేసే యజ్ఞాలను ఏమంటారంటే తామసిక యజ్ఞాలు అంటారు. కాబట్టి యజ్ఞం చేయడంలో రకరకాల భాగాలు ఉన్నాయి. కాబట్టి మనం భగవద్గీతలో చూసినట్టయితే 4వ అధ్యాయంలో భగవంతుడు వివరిస్తున్నాడు కదా, ఇటు ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞ తదాపరే అని. స్వాధ్యాయ యజ్ఞాయ అంటే ఇలా రకరకాల యజ్ఞాల గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఇదొక తరగతి అనమాట. మనం ముందే చూసాం, దేవతల ప్రీత్యర్థము విష్ణు భగవాన్ని, అంటే దేవతల ద్వారా విష్ణువుని కీర్తించడంలో యజ్ఞం చేసే విధానం చూసాం. రెండోది, యజ్ఞం చేయడంలో రకరకాల జనులు, ఈ సత్వగుణవంతులు, రజోగుణంలో ఉన్నవాడు, తమ గుణంలో ఏ విధంగా యజ్ఞాలు చేస్తున్నారో చూసాం. ఇంకా మూడో రకం ఏంటంటే రకరకాల యజ్ఞ విధానాలు ఏ విధంగా ఉంటాయి కదా. భగవద్గీతలో 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. అందులో మొదటి ఏంటంటే ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం ఏంటంటే మనకి ఏదైతే ఉందో, మన దగ్గర ఏదైతే సంపద ఉందో దాన్ని అర్పించడం. తర్వాతది తపోయజ్ఞం, అంటే తపస్సులు చేస్తూ ఉంటారు అన్నమాట, అది కూడా ఒక యజ్ఞమే. తర్వాత యోగయజ్ఞ. యోగయజ్ఞ అంటే యోగజ్ఞానం చేయడం ద్వారా, అంటే యోగాభ్యాసాలు చేయడం వాటి ద్వారా యజ్ఞం చేస్తాం. తర్వాత స్వాధ్యాయ యజ్ఞ. స్వాధ్యాయ యజ్ఞం అంటే స్వాధ్యాయం తెలుస్తుంది కదా, మనకు మనమే కూర్చుని అధ్యయనం చేయడం, రకరకాల వేద గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా యజ్ఞం చేయడం. తర్వాత జ్ఞానయజ్ఞ తదాపరి అంటారు, అంటే జ్ఞానం సంపాదించాలని కోసం యజ్ఞం చేస్తుంటాను అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ద్రవ్యయజ్ఞం ఎవరు చేస్తారంటే మనం చూడొచ్చు, భౌతికమైనటువంటి ధార్మిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో, ధార్మిక కర్మలు కదా, అంటే ఆసుపత్రులు నిర్మించడం కదా, లేని వాళ్ళకి ఆహారం పెట్టడం, లేదంటే ఆసుపత్రులు, లేకపోతే వృద్ధాశ్రమాలు కదా, ఇలాంటి రకరకాల అంటే సమాజ కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట. వాటిని ద్రవ్యమయ యజ్ఞం అంటారు. అంటే భౌతిక ఫలాపేక్ష కోసం చేస్తుంటారు మిగతా జీవులందరినీ కూడా, అంటే వాళ్ళ యొక్క ధనాన్ని శాస్త్రోక్తంగా వెచ్చిస్తారన్నమాట కదా. మనం చూడవచ్చు, పూర్వం ఎవరైతే భగవంతుడి మందిరానికి దర్శనం చేసుకోవడం కోసం వెళ్తుంటారో కదా యాత్రికులు, అలా వెళ్ళే మార్గంలో చాలామంది బస్సులు ఏర్పాటు చేస్తుంటారు. బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి మధ్యలో ఆహారాన్ని, నీటిని, రకరకాల ఫలాలని అన్నింటిని కూడా ఇస్తూ ఉంటారు ఫ్రీగా. ఏమిటంటే డబ్బులు తీసుకోరు మళ్ళీ, అంటే వాళ్ళకి ధనం ఉంది, ఆ ధనాన్ని ఈ ద్రవ్యమైన యజ్ఞం చేయడం కోసము వినియోగిస్తారన్నమాట. సో పుణ్య కార్యక్రమంలో మనం దాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏంటి, ఉన్నత ప్రాప్తి కోసము, ఉన్నత లోకాలకు వెళ్ళడం కోసం ఏం చేస్తారు, రకరకాల తపస్సులు స్వీకరిస్తారు. తపోయజ్ఞ అంటే వాళ్ళు ఏం చేస్తారు, చాతుర్మాస దీక్ష చేస్తారు కదా. మనం పూర్వం కొన్ని శ్లోకాల క్రితం కోసం చూసాం. చాతుర్మాస యజ్ఞం, చాతుర్మాస వ్రతం కర్మిష్ఠులు ఎలా చేస్తారు, వైష్ణవులు ఎలా చేస్తారనే వ్యత్యాసం మనం చర్చించాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే చాతుర్మాసం చేస్తారో వాళ్ళు ఉన్నతమైన లోకానికి వెళ్తారని చెప్పి శాస్త్రంలో ఉంది. అంటే ఉన్నత లోకం అంటే మళ్ళీ భగవద్ధామం కాదు, ఉన్నతమైన లోకాలు అంటే దేవతా లోకాలకు వెళ్ళి సుఖిస్తారు, కొన్ని వేల సంవత్సరాలు అక్కడే ఉంటారని చెప్పి శాస్త్రంలో ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నతమైన జీవన ప్రాప్తి కోసం, ఉన్నతమైన సౌకర్యాల కోసం వాళ్ళు చాతుర్మాస వ్రతాలు చేయడము, కఠిన నియమాలను స్వీకరించడం జరుగుతుంటుంది అన్నమాట. తపస్సులు చాలా కఠినంగా చేస్తుంటారు వాళ్ళంటి వాళ్ళు. తర్వాత ఈ భౌతిక జగత్తులోనే ఏదో సిద్ధులు పొందాలి అనే ఆలోచనతో ఏం చేస్తారు వాళ్ళు,
యోగ సిద్ధులు పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఈ యోగా యజ్ఞము చేస్తారనమాట. అంటే వాళ్ళు సిద్ధులు పొందడం కోసం ఎంతో తపస్సు చేస్తారనమాట కదా. దాన్ని ఏమంటారు, యోగ యజ్ఞ అంటారు. అంటే యోగాభ్యాసాన్ని స్వీకరిస్తారన్నమాట. అష్టాంగ యోగ విధానాలు కదా, అగిమ లగిమ ప్రాప్తి ఇలా ఎన్నో యోగ విధానాలు తీసుకుని వాళ్ళు దేనికోసం అంటే వాళ్ళు చేసేది భౌతిక జగత్తులో ఏదో సిద్ధిని పొందడం కోసం కదా. అంటే నీటి మీద నడిచి వెళ్ళిపోతుంటారు అన్నమాట, లేకపోతే చాలా సూక్ష్మంగా అయిపోతుంటారు, లేకపోతే ఒకేసారి ఒకే స్థలం ఒకే సమయంలో 7 చోట్ల ఉండగలరు అన్నమాట. ఇలా రకరకాల సిద్ధులు ఏదో అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం కోసము యజ్ఞం చేస్తారు అని చెప్తారు. తర్వాత స్వాధ్యాయ యజ్ఞ అంటే ఉపనిషత్తులు, పురాణాలు, వేదాలు వీటిని కూడా, సాంఖ్యజ్ఞానము వీటిని కూడా అధ్యయనం చేస్తుంటారు. కాబట్టి ఇలా యజ్ఞాల్లో మనం భాగంగా చూస్తే కృష్ణుడు ఇలా 4వ అధ్యాయంలో ఎన్నో రకాల విధానాలు చెప్తున్నాడు. బ్రహ్మచారులు వాళ్ళ యొక్క ఇంద్రియాలని నిమగ్నం చేస్తారు, అదొక రకమైన యజ్ఞం కదా. ఇలా రకరకాల స్థాయిలో యజ్ఞ విధానాలన్నీ కూడా శాస్త్రంలో వివరించబడ్డాయి అన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణుడు ఆ 4వ అధ్యాయంలో చివరిలో వివరిస్తాడనమాట. ఇలా రకరకాల జనులు రకరకాల యోగ విధానాన్ని నిర్వహించడానికి వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా వెచ్చిస్తారు, కానీ జీవితమైనటువంటి ఉన్నత గతిని మాత్రం వాళ్ళు పొందలేరు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక వ్యక్తి చాలా సులభంగా భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క ప్రత్యక్ష సేవలో ఉన్నట్లయితే కనుక అతను ఈ కృష్ణ భక్తి రసభావన ఏదైతే ఉందో వాటికి సులభంగా పొందగలడు అనమాట. అక్కడ ప్రభుపాలు ఏం చెప్తారంటే కృష్ణుడి యొక్క ప్రత్యక్ష సేవ ఉన్న కృష్ణ భక్తి రసభావన అన్నది వీటికి భిన్నమైనది. వీటికి ఏదైతే మనం చర్చించామో దేవతలు ప్రీత్యర్థం చేసే యజ్ఞాలు, సత్వగుణంతో చేసేది, రాజసగుణంతో చేసేది, తమగుణంతో చేసేటువంటిది, లేదంటే ఇక్కడ చేసిన ద్రవ్యం యజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞానయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఏవైతే రకరకాల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వీటన్నీ కూడా ఇవి కృష్ణ భక్తి రసభావానికి భిన్నమైనటువంటి వాటి. ఎందుకంటే చాలా సులభంగా అత్యున్నతమైనటువంటి ప్రదేశాన్ని చేరుకోగలరు దీని ద్వారా, కృష్ణ భక్తి రసభావన ద్వారా. అంటే కృష్ణుడి యొక్క సేవలో ప్రత్యక్షంగా నిమగ్నం అవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రభుపాలు చెప్తున్నాను. కాబట్టి అది పైన తెలిపినటువంటి విధానాల ద్వారా కాక కేవలం కృష్ణుడు మరియు ప్రామాణిక భక్తుల కరుణ చేతనే ఇది సాధ్యమవుతుంది అని ప్రభుపాలు వారు ఆ యొక్క భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట. ఎలా సాధ్యమవుతుందంట, పైన చెప్పే విధానాల ద్వారా కాకుండా అది సాధ్యమే. ఎందుకంటే భౌతిక సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా దేనికోసం ఇవ్వబడింది, భౌతిక సృష్టిలో మనం జీవిస్తున్నాం, కొంచెం అనుభూతి చెందుతున్నాం కదా, ఇంద్రియ భోగం చేస్తున్నాం, ఎన్నో రకాల సౌకర్యాలను మనం కల్పించుకుంటున్నాం. ఇవన్నీ కూడా దేనికోసం ఇవ్వబడ్డాయి, జీవుల యొక్క కోరిక తీరడం కోసం, తీరడం ద్వారా తర్వాతది జీవుల యొక్క కోరిక తీరుతుంది, తర్వాత కదా కోరిక తీరిపోతే ఆగిపోతుంది, దాంతో కాదు కదా, మళ్ళీ కోరిక వస్తుంది. కానీ ఇలా కోరికలు తీరి లాభాలను పొందుతూ ఉంటారు, కోరికలు తీరుతుంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ కోరికలు వస్తుంటాయి. ఇలా జన్మ తీసుకుని కోరికలు పొంది కోరికను సంతృప్తిపరుచుకుని ఇంద్రియాలను సంతృప్తిపరుచుకుని అలా చివరికి ఏమవుతుందట, అలా కొన్ని జన్మలు స్వీకరించిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మ ప్రబధ్యంతి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఏం జరుగుతుంది, అలా ఎన్నో వేల జన్మలు తీసుకున్న తర్వాత జీవి ఏమవుతుంది, విరక్తి పొందుతుంది అనమాట. ఈ ఇంద్రియ భోగ కోరికల మీద విరక్తి పొంది ఇది కాదు ఏదో ఉందని అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం మొదలవుతుంది. కాబట్టి ఈ అంత సృష్టిలో ఇవ్వబడిందంతా దేనికోసం ఇవ్వబడిందంటే చివరికి భగవంతుని చేరుకోవడం కోసం, పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి మనం చర్చించినటువంటి యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చివరికి దేనికి తీసుకెళ్తాయంటే భగవంతుని తెలుసుకోవడం, పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే తీసుకెళ్తాయి. అంటే భగవంతుడిది కాకుండా అనింజదా భౌతిక ప్రపంచంలో ఏదీ లేదు. భౌతిక ప్రపంచం ఏంటి, మొత్తం ఈ బ్రహ్మాండాలు అన్ని చూడ కూడా ఎక్కడ భగవంతుడికి సంబంధంగా కాకుండా ఏదీ లేదన్నమాట. కాబట్టి నేరుగా ఎవరైతే ప్రత్యక్షంగా కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. అవసరం లేదా అంటే చేయకూడదని కాదు, వాళ్ళు స్వతహాగా చేస్తూనే ఉంటారు, సహజంగా జరుగుతూనే ఉంటారు కదా, అవునా కదా. మనం చేస్తున్నామా లేదా, కృష్ణ భక్తిలో ఎవరైతే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ ద్రవ్యమయ యజ్ఞం చేస్తున్నారు, అవునా కదా. అంటే అందరూ డొనేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ధనం ఉంటే ధనాన్ని తెచ్చి డొనేషన్గా ఇస్తుంటారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కూరగాయలు పంట తెచ్చి మందిరంలో ఇస్తుంటారు కదా. అంటే వాళ్ళ కోసం కలిగినటువంటి ఏదైతే ఉందో అది తెచ్చి భగవంతుడికి విరాళంగా ఇస్తారు.
అదే ద్రవ్యమయ యజ్ఞం అంటే కదా. తర్వాత తపోయజ్ఞం, తపస్సు చేస్తున్నామా లేదా? అందరూ ఉదయాన్నే 4:30కి ఉదయం 4:30 లోపే నిద్రలు మేలుకుంటారు కానీ అందరూ మంగళహారతికి సిద్ధమవుతారు. తర్వాత నిద్ర వస్తున్నా కూడా కష్టపడి ఆపుకుని మరీ జపం చేస్తుంటారు కదా. మా భాగవతం క్లాసు చాలా చాలా కష్టం కదా. భాగవతం అంటే నిద్ర వస్తుంటుంది కానీ తపస్సు చేస్తుంటారు. భక్తులు ఇవన్నీ స్వతహాగానే జరుగుతూ ఉంటాయి. దీనికోసం ప్రయత్నం చేయవలసిన లేదు. అంటే ధనాన్ని వెచ్చించి అది సమాజంలో మానవులకి సమాజ సేవ చేయడం, దాని ద్వారా పవిత్రం అవడం, తర్వాత భక్తిలోకి రావడం, ఇవన్నీ అవసరం. దురదృష్టవశాత్తు ఇంకా ఇస్కాన్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. అవునా కదా? ఇస్కాన్లో జరుగుతుందా? తప్పు. ద్రవ్యమయ యజ్ఞం ఎక్కువ జరుగుతుంది. దేనికోసం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం కదా. మనం చూడొచ్చు ఎందుకు మిడ్ డే మీల్స్ కదా కదా, ఆసుపత్రులు నిర్మించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వచ్చిన ధనాన్ని ఏ విధంగా వాళ్ళు వెచ్చిస్తున్నారంటే ద్రవ్యమయ యజ్ఞం అనమాట. అంటే ఏదో పేరు ప్రఖ్యాతుల కోసము చేస్తుంటారు. అందుకే ప్రభుపాలో చెప్తున్నారు, నేరుగా ఎవరైతే ప్రత్యక్షంగా భగవత్సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళకి ఈ పై విధానాలు వాళ్ళు కావాలని దాంట్లో నిమగ్నం అవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యో మనం యజ్ఞం చేయట్లేదు కదా, ఎవరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనం యజ్ఞం చేయలేకపోతున్నాం, విష్ణువు కోసం యజ్ఞం చేయాలని చెప్తున్న శాస్త్రాలు, రకరకాల విధానాలుగా మనం యజ్ఞం చేయవచ్చు, మనం చేయలేకపోతున్నాం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ భక్తియుత సేవలో సాధన చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా యజ్ఞాన్ని చేస్తున్నట్లే కదా. మనం శాస్త్రంలో కూడా చూడొచ్చు, రకరకాల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల యజ్ఞాలు చేశారు కదా. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్టయితే యుధిష్ఠిర మహారాజు కదా, యుధిష్ఠిర మహారాజు ఏం చేశారు? రాజసూయ యజ్ఞం చేశారు. దేనికోసం చేసే కారణం ఏంటి అంటే కృష్ణుని సంతృప్తిపరచడం కోసం కదా. ప్రతి యజ్ఞంలో కూడా యజ్ఞభోక్త ఒకరు ఉంటారు. అక్కడ యజ్ఞభోక్త ఎవరంటే కృష్ణుడే. నేరుగా కృష్ణుని కూర్చోబెట్టి ఆయన ఆనందం కోసం ఆయన ప్రీత్యర్థం యజ్ఞం చేశారు కదా. ఆ విధంగా ఆయన ధర్మరాజ్యాన్ని, ధర్మంతో కూడినటువంటి రాజ్యాన్ని సుస్థాపితం చేయాలని కోరుకున్నాడు అనమాట. తర్వాత పృథు మహారాజు చేశారు కదా. ఆయన ఏం చేశారు? 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. అది కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే తెలుసు కదా, ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు ఏమవుతుంది? ఇంద్ర పదవి వస్తుంది అనమాట. కాబట్టి ఇంద్రుడు వచ్చి దాన్ని చెడగొడతాడు. కానీ వాళ్ళు చేసిన కారణం ఏంటంటే ప్రజల క్షేమం కోసం చేస్తాడనమాట. తర్వాత దక్షుడు చేస్తున్నాడు, మనం చర్చిస్తున్నాం కదా. దక్షుడు ఎందుకు చేస్తున్నాడు కదా? దక్షుడు చేసే యజ్ఞాన్ని ఏమంటారంట? శాస్త్రంలో చెప్తున్నారు, నిరీశ్వర యజ్ఞం అంటారు. నిరీశ్వర యజ్ఞం అంటే ఈశ్వర అంటే అక్కడ ఈశ్వరుడు లేడు, నిరీశ్వర యజ్ఞం అంటారు దాన్ని. అంటే ఈశ్వరుడితో పని లేదు. ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారో అతనే ఈశ్వరుడు. కాబట్టి దక్షుడు చేసే యజ్ఞము నిరీశ్వర యజ్ఞం, అది రజోగుణంతో కూడుకున్నటువంటిది. తర్వాత అంబరీష్ మహారాజ్ చేశారు కదా. ఏం చేశారు? ఏకాదశి యజ్ఞం చేశారు. అవునా? అంబరీష్ మహారాజ్ చేశారు. దేనికోసం చేశారు అంటే భగవంతుని సంతృప్తిపరచడం కోసం, ఏ ప్రతిఫలం ఆశించలేదు. తర్వాత కింగ్ నాభి ఏం చేశారు? ఆయన కూడా యజ్ఞం చేశారు. దేనికోసం? భగవంతుడే తన పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు కదా. ఆ విధంగా ఆయనకి వృషభదేవుడు జన్మిస్తాడు కదా, వృషభదేవుడు ఆవిర్భవిస్తాడు అక్కడ. కాబట్టి మనం శాస్త్రంలో చూడవచ్చు, ఎన్నో రకాల యజ్ఞాలు చాలామంది నిమగ్నమై చేశారు. మనం శాస్త్రంలో చూస్తే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం వరకు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అవునా కదా? మనం చూడొచ్చు కదా, త్రేతాయుగంలో కూడా చాలా యజ్ఞాలు చేశారు. అన్ని రకాల యజ్ఞాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ దీంట్లో కూడా. అంటే ఇది సత్యయుగం కదా, అన్నీ సత్వగుణంలో జరుగుతాయి. పొరపాటు, ఎందుకంటే అప్పటి నుంచి కూడా అన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి కదా. అసురులు చేశారు కదా, అసురులు ఏ విధంగా చేశారు? సత్యయుగంలో కూడా మనం చూడొచ్చు, ఎంతోమంది అసురులు సొంత స్వలాపేక్ష కోసం ఎంతోమందిని దుఃఖించడం, బాధలో నిమగ్నం చేయడం కోసం యజ్ఞాలు చేశారు. వాళ్ళు ఏమీ అజ్ఞానులు కాదు, వాళ్ళకి అంతమైన జ్ఞానం ఉంది వాళ్ళకి. చూడండి, ఎంతో తపస్సు చేశారు వాళ్ళు, తపోయజ్ఞం చేశారు, కానీ ఫలితం లేదు. కాబట్టి ఇలా ఎన్నో యుగాలుగా మనం చూస్తూనే ఉన్న యజ్ఞాలు చేయడం. కానీ ఎవరైతే కేవలం భగవంతుడి ప్రీత్యర్థం మాత్రమే యజ్ఞం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందారు, వాళ్ళు పరిపూర్ణం సాధించారు కదా. యుధిష్ఠిర మహారాజు పరిపూర్ణం సాధించారు కదా. తర్వాత అంబరీష్ మహారాజు పరిపూర్ణం సాధించారు. తర్వాత నాభి, పృథు మహారాజు, అందరూ కూడా పరిపూర్ణం సాధించారు. ఎందుకు? భగవంతుడి ప్రీత్యర్థం ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్ళు పరిపూర్ణం సాధించారు. కానీ దక్షుడు లాంటి వాళ్ళు ఏమవుతారు? మనం చూస్తాం, రాబో శ్లోకాల్లో చూడొచ్చు కదా.
దక్షులు లాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి కలియుగంలో ఏ విధంగా మరి భగవంతు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తాం కదా? మరి యజ్ఞం చేయడం మన వల్ల అవుతుందా? ఉదాహరణకి యుధిష్ఠిర మహారాజు ఆయన చేసినప్పుడు కలియుగ ఆరంభం కదా, కలియుగ ద్వాపరయుగం ఎండింగ్లో కలియుగ ఆరంభంలో ఇచ్చారు. ఆయన యజ్ఞం చేయనప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆయనకి సరిపడా ధనం కూడా లేదు ఆ సమయంలోనే కదా. ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం. అప్పుడే రాజసూయ యజ్ఞం చేయాలని చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే కదా అర్జునుడు వెళ్ళి ధనాన్ని తీసుకుని వస్తాడు కదా, ధనం చేయడం, అందుకే పేరు వచ్చింది. అప్పుడే కష్టమైంది, మరి ఇప్పుడు ఏ విధంగా యజ్ఞం చేయగలం కదా? చాలా కష్టం. యజ్ఞం చేయాలంటే కృష్ణుడు చెప్తున్నాడు ఎలాంటి ప్రదేశంలో యజ్ఞం చేయాలి, ఏమేమి కావాలి కదా. లక్షల లీటర్లు ఆవు నెయ్యి కావాలి, వేల సంఖ్యలో బ్రాహ్మణులు కావాలి, స్వచ్ఛమైన అవిష్యులు కావాలి, అలాంటి ప్రదేశం కావాలి. కాబట్టి ఇవన్నీ సాధ్యం కాదు. ఎందుకంటే కలియుగం అంతా దోషాలతో ఉన్నటువంటిది. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఎలాంటి జనులతో మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మొత్తం దోషంతోనే కూడుకుంటుంది. అవునా కదా? మొత్తం కలియుగంలో ఏదైనా మంచి కార్యక్రమం, పవిత్రీకరమైన కార్యక్రమం చేయాలంటే ఏమవుతుంది? అంతా దోషమే కదా. కృష్ణుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం ఏంటి? ధర్మక్షేత్రం. అంటే అక్కడ ధర్మపరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసేవారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు ఆ కురుక్షేత్రం చూడండి, మొన్న వెళ్ళాం కదా, ఎలా ఉంది? అంత షాపింగ్ మాల్స్ కదా, అంత మారిపోయింది అంతా. అక్కడేమీ పరిస్థితులు ఆ రోజుల్లో కురుక్షేత్రంలో ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఇప్పుడు లేదు, అక్కడ మొత్తం మారిపోయింది. కాబట్టి కలియుగంలో అంతా దోషాలతో కూడుకున్నటువంటిది అనమాట. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయంటే కలియుదోష నిదే రాజన్ అస్తి ఏకో మహాద్గుణ కదా. ఏం చెప్తున్నారు? కలియుగం అంతా కూడా దోషాలతో కూడుకున్నటువంటిది కాబట్టి అయినా కూడా ఒక మహద్గుణం అన్నట. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమాత్మ. ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో అది ఒకటే సరిపోతున్నారు, ఒకటే మనకి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కలియుగం అంతా కూడా దోషాలతో నిండుకున్నటువంటిది. అందుకే కదా మనం చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కృష్ణవర్ణం సుషాకృష్ణం సాంగోపాంగాశ్య పార్షదం యజ్ఞై సంకీర్తనాయ ప్రాయం. ఏం చెప్పారు? యజ్ఞై సంకీర్తనాయ ప్రాయం అంటే సంకీర్తనా యజ్ఞాన్ని ప్రవేశపెట్టారు కదా. యజంతహి సుమేధస. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో, సుమేధస ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించి వాళ్ళు దాంట్లో పరిపూర్ణ సాధిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో వివరిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా చాలా అందంగా తయారై వస్తున్నారు, ఆభరణాలు ధరించారు, మంచి మంచి వస్త్రాలు ధరించారు, అన్నీ చేసి వచ్చారు. ఇది శాస్త్రోక్తమే, శాస్త్రం అనుమతించింది. కానీ అది దేనికోసం చేయాలట కదా? భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. అది ఎంతమంది చేయగలరు? ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఒక యజ్ఞం, ఇప్పుడున్న సమాజం కూడా ఒక యజ్ఞాన్ని చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, లేదా ఏదో శుభకార్యం చేశారు, ఏదో సంస్కారం చేస్తున్నారు. మనం చూడొచ్చు సమాజంలో సంస్కారం చేసినప్పుడు ఎలా ఉంటుంది కదా. ఎవరైనా అంటే బ్రహ్మచారికి తెలియదు, ఎవరైనా గృహస్థులు వివాహానికి వెళ్ళారనుకోండి, వివాహ సంస్కారానికి, అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కువ అందరూ ఆడవాళ్ళందరూ మేకప్ అయి వస్తారు కదా. కొంతమంది ఆడవాళ్ళు నెక్లెస్లు కదా, ఇవన్నీ ఫుల్గా బ్రాస్లెట్స్ నెక్లెట్స్ అన్నీ వేసుకుని వస్తుంటారు. కొంతమంది లేకపోయినా పక్క వంటలో అప్పు తీసుకుని మరి వేసుకొస్తారు, అరువు తీసుకుని వస్తుంటారు. ఇప్పుడు అంతా రోల్డ్ గోల్డ్ కలిసి వచ్చింది కాబట్టి ఇంకా అది కూడా అవసరం లేదు కదా. వచ్చి ఏం చేస్తారు? అంతా అందరికీ చూపిస్తుంటారు, ఇదిగో నేను ఈ మధ్య నెక్లెస్ చేయించుకున్నాను, ఇన్ని తులాలు అయింది, ఇది ఎలా ఉందని అడుగుతుంటారు. అంటే ఒకరినొకరు చూపించుకుంటారు, ఈ శారీ నేను పలానా షోరూంలో కొన్నాను, ఎంత అయింది. సంస్కారం ఎందుకు చేస్తారు అంటే సంస్కరించబడడం కోసం చేస్తారు. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే ఒకరినొకరు చూసుకుంటారు. ఒకళ్ళు తయారైన ముస్తాబైనటువంటి విధానం ఇంకొకరు చూస్తుంటారు, ఒకళ్ళు ఏమో ఇది నా దగ్గర లేదని కుళ్ళుకుంటుంటారు లోపల కదా. సాధారణంగా జరిగేది అంతా. అందుకే ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు, అందరూ తయారై వచ్చారు, కానీ దేనికోసం వచ్చారనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఆచార్యులు చెప్తున్నారు అది తయారవడం మంచి తప్పేం కాదు. ఎందుకంటే ఎందుకు తయారవ్వాలి? అక్కడ విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం జరుగుతుంది కాబట్టి మనం ఎలా ఉండాలి? విష్ణువుకి ఆనందం కలిగించే విధంగా చాలా అందంగా తయారై ఉండాలి. అది అనుమతించబడింది, అవునా కదా. చాలా నీట్గా తయారవ్వాలి, మంచి మంచి కొత్త వస్త్రాలు ధరించాలి, ఆభరణాలు వేసుకోవడం, ఇవంతా కూడా శాస్త్రోక్తమే, అదేమి తప్పు పని కాదు. కానీ దేనికోసం జరగాలి? మన యొక్క మూడ్, మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే అక్కడ విష్ణు ప్రీత్యర్థం జరుగుతుంది కాబట్టి మనం విష్ణువుకి ఆనందంగా కలిగించే విధంగా మనం చేయాలి కదా. ఈ భాషలో చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక స్త్రీ అందంగా తయారవుతుందో
భర్త ఆనందపడతాడు కదా. అది చెప్తున్నా కదా, భాషలో ఏం చెప్తున్నారు? స్త్రీ చక్కగా అలంకరణ కావించుకున్నప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు కదా. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్తున్నారు? ఒక స్త్రీ అలంకరణ దేనికోసం చేసుకోవాలి అంటే భర్త సంతృప్తి కోసం చేసుకోవాలి. కానీ దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఇంట్లో స్త్రీలు ఎవరు మేకప్ కారు కదా. ఇంట్లో స్త్రీలు ఎప్పుడు ఎలా ఉంటారు? క్షమించండి, కానీ నేను నేరుగా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇంట్లో స్త్రీలందరూ ఎలా ఉంటారు? నైటీలతో ఉంటారు కదా. ఎవరు ఉదయాన్నే స్నానం, అంటే భక్తుల గురించి చెప్పట్లేదు, భక్తులు కానివ్వండి వాళ్ళు అందరూ ఉంటారు. ఉదయాన్నే స్నానం కూడా చేయరు, ఎందుకంటే పిల్లల్ని గోవా స్కూల్కి పంపాలి. 7:30కి బస్సు వస్తుంది కాబట్టి 6కి 6:30కు లేస్తారు. అరగంటలో వంట అయిపోవాలి, వాళ్ళ స్నానాలు అయిపోవాలి, వాళ్ళని రెడీ చేయాలి, క్యారేజీలు పెట్టి పంపాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇల్లు శుభ్రం కాదు, ఒళ్ళు శుభ్రం కాదు. ఇవన్నీ చేయకుండానే పిల్లల్ని స్కూల్కి పంపేస్తారు, భర్తని ఆఫీస్కి పంపేస్తారు. అప్పుడు వంట శుభ్రం, ఇంటి శుభ్రం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ భర్త ఆ స్త్రీ పట్ల ఏ విధంగా అటాచ్మెంట్ కలిగి ఉంటాడు? అందుకే విడాకులు అవుతున్నాయి. అందుకే ఆ పురుషుడు ఏం చేస్తున్నాడు? వేరే స్త్రీ వైపు చూస్తున్నాడు. వేరే స్త్రీ బయట కనిపిస్తుంది కదా, వేరే స్త్రీ ఇంటికెళ్ళి చూడడు కదా. వేరే స్త్రీని ఎక్కడ చూస్తాడు? వేరే స్త్రీ ఇంటికెళ్ళి చూడడానికి అవుతుందా? కాదు. ఏం చేయాలి? బయటికి వేరే స్త్రీ వచ్చినప్పుడు ఇంట్లో మేకప్ అవుతుంది, బయటకు వచ్చినప్పుడు బాగా మేకప్ అవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మేకప్ కానీ ఇంట్లో భార్యను చూడడానికి ఇష్టం లేక మేకప్ అయినటువంటి వేరే స్త్రీని చూస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది కదా? ఏమవుతుంది? కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు కదా, జాయతే విషయాన్ని పుంసః సంగస్తే సోపజాయతే. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో ఇంద్రియాలు సాధారణంగా ఇంద్రియార్థాల పట్ల దృష్టి మళ్ళిస్తుంటాయి. అవి ఎప్పుడైతే ఇంద్రియాల పట్ల అట్రాక్షన్ మొదలవుతుందో ఆ అట్రాక్షన్ సంతృప్తిపరచడానికి ఇంట్లో భార్య ఆ విధంగా మేకప్ అయ్యలేదు కదా. కాబట్టి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పోతుంది. ఆ విధంగా విడాకులకో లేకపోతే వేరే స్త్రీతో సాంగత్యాన్ని పెంచుకోవడం కోసము ఇవి చదువుతూ ఉన్నాయి. సాధారణంగా సమాజంలో ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఒక స్త్రీ ఎందుకు తయారు అవ్వాలంటే మొట్టమొదటి విషయం భర్తని ఆనందింపచేయడం కోసం కదా. ఆ విధంగా భర్త ఎప్పుడైతే ప్రసన్నుడు అవుతాడో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏదైతే ఉందో అది బలపడుతుంది. లేదు అంటే అదే స్త్రీ ఇంకొక విషయంలో రెడీ కావచ్చు. ఎప్పుడు? మందిరానికి వచ్చినప్పుడు. ఈ రెండే సందర్భాల్లో ఒక స్త్రీ బాగా ముస్తాబు కావచ్చు కదా. మనం కూడా చూస్తాం కదా, గురు మహారాజ్ వ్యాసపూజ జరిగినప్పుడు ఎంతోమంది మాతాజీలు చాలా చాలా నీట్గా రెడీ వస్తుంటారు కదా. మంచి మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరిస్తారు, నగలు వేసుకుంటారు కదా, మంచిగా నుడితిన తిలకం పెట్టుకుంటారు, చాలా చాలా ఉందాగా కదా, చాలా రిచ్గా కనిపిస్తుంటారు. కారణం ఏంటంటే గురు మహారాజును దర్శనం చేసుకోబోతున్నాం, ఆయన సంతృప్తి కోసం మనం మేకప్ కావాలి. ఆయనకి చాలా అందం, ఆయనకి చాలా ఇష్టం అనమాట. నేను గోరింటాకు పెట్టుకుంటాను, నుడితిన ఈ పాపిడిలో తిలకం పెట్టుకుంటాను, చెంగు కప్పుకుంటాను, మంచి వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరిస్తాను, ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన ఆనందం కోసము ఆయన చూస్తే మేము అందవికారంగా అశుచిగా కనిపించకూడదనే ఉద్దేశంతో మేకప్ వస్తుంటాం. మందిరానికి కూడా అంతే, కృష్ణుడు నన్ను చూస్తాడు. అంటే ఆ 2 సందర్భాల్లో తప్ప ఇంకెప్పుడు స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు అందంగా మేకప్ అవడానికి లేదన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు కదా, జీన్స్ ప్యాంట్ టీషర్ట్తో వస్తారు. చూస్తున్నాం కదా మనం, చాలామంది మందిరం దర్శనంగా వస్తుంటారు, అసభ్యకరంగా వస్తుంటారు. ఇంట్లో కూడా అలాగే ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు తయారవుతారు, మాకు బాగా ముస్తాబు అవుతుంటారు. అంటే నేను చూపించుకోవాలి సమాజానికి. కాబట్టి ఇక్కడ చూడండి, భర్తని ప్రసన్నం చేసుకోవడం కోసం అందరూ మేకప్ అయ్యారు, భర్తతో కూడి వస్తున్నారు బయటికి. భర్త లేకుండా రావట్లేదు వాళ్ళు. అందుకే చెప్తున్నారు కదా, భాషలో చెప్తున్నారు, భార్య భర్త ఇద్దరు కలిసి యజ్ఞానికి వెళ్తున్నారు అన్నమాట. చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది కదా, అది లేదు. కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి దోషాలన్నీ ఉంటాయి. కాబట్టి కలియుగంలో ఏ విధమైన యజ్ఞం ఇచ్చారంటే నామయజ్ఞం ఇచ్చారన్నమాట కదా. యజ్ఞే సంకీర్తన అభిప్రాయం. ఎవరైతే హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు పరిపూర్ణ సాధించగలరు. ఇలాంటి దోషాలన్నీ పోతుంటాయి అన్నమాట. ఉండొచ్చు, మనం చూపించుకోవాలని కోరిక ఉండొచ్చు కదా, బాగా మేకప్ అవ్వాలి ఇలా కోరికలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఎలా పోతాయి కదా. మనం ఇక్కడ రాకముందు కూడా చాలామంది చూస్తాం, పెద్ద పెద్ద బ్రాస్లెట్లు వేసుకొచ్చిన వాళ్ళు కదా, మంచిగా ఇస్త్రీ బట్టలు, చాలా కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు, ఎక్కడికి హెయిర్ స్టైల్స్తో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. మన పూర్వం మన ఫోటోలు చూసుకుంటే అన్నీ గుర్తొస్తుంటాయి కదా, సూట్ వేసుకున్న వాళ్ళు. మరి అవన్నీ ఎలా పోయినాయి? యజ్ఞం చేసాం మనం కదా, యజ్ఞం చేసామా? చేయలే. ఏం యజ్ఞం చేసాం?
హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తాం. కాబట్టి అవన్నీ కూడా పోయాయి అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే యజ్ఞం దక్షుడు యజ్ఞం చేయడానికి తలమునకలై ఉన్నాడు, కానీ యజ్ఞం యొక్క ప్రతిఫలం ఏంటనేది చూడాలన్నమాట. కాబట్టి ఆయన ఫలితాన్ని పొందలేడు. ఎందుకు? విష్ణు ప్రీత్యర్థమే చేయట్లేదు. కాబట్టి విష్ణు ప్రీత్యర్థమే ఏమి చేసినా కూడా దానివల్ల మంచి ప్రతిఫలం వస్తుంది, కానీ లేదంటే అది చాలా చాలా ఇబ్బందులకి ఎదురవుతుంది అన్నమాట. కాబట్టి కలియుగంలో చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిరంజత. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరిస్తారో అది పరిపూర్ణత సాధిస్తుంది అన్నమాట. వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా పొరపాటున యజ్ఞం గురించి చెప్తున్నా కదా, మనం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటే కష్టం. ఎందుకంటే గురు మహారాజ్ కూడా ఒప్పుకోవట్లేదు. మనం మన సాంప్రదాయం కూడా చేస్తాము, కానీ గురు మహారాజ్ చెప్పినప్పుడు యజ్ఞం ఏంటంటే ఒకటి ఎవరైతే హరినామ దీక్ష తీసుకుంటున్నారో ఆ సమయంలో చేయాలి, తర్వాత వివాహానికి కూడా చేయొచ్చు. ఈ 2 సందర్భాలు తప్ప ఇంకెప్పుడు యజ్ఞం చేయొద్దని చెప్పి మహారాజు వారు చెప్తున్నారు. ఎందుకంటే చాలా కష్టం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? అదేగా చెప్పేది ఇక్కడ. ఏమంటారు, భక్తులు లేకుండా విష్ణు ప్రీతి చెందరు కదా. అంటే ఎప్పుడైనా నేను భగవంతు సంతృప్తి పరచాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి నేరుగా భగవంతు సంతృప్తి పరిస్తే మనం చదువుతాం కదా రోజు, విశ్వప్రసాద భగవత్ ప్రసాద్, అది ఎప్పటికీ భగవంతుడు సంతృప్తి చెందరు అనమాట. ఒకవేళ మీరు పొరపాటున భగవంతుని మర్చిపోయి భక్తుల్ని సంతృప్తి పరిచారు అనుకోండి, దానివల్ల ప్రతిఫలం వస్తుంది. అర్థమైంది కదా. మీరు ఎవరో గృహస్థులు ఇంటికి పిలిచారు భక్తుల్ని, మర్చిపోయాం. ఒకవేళ భగవంతుడు గురించి అన్న విషయం మర్చిపోయాం, అసలు తెలుసో తెలియకో భక్తుల్ని ఆహ్వానించి ప్రసాదం పెట్టి పంపేశాం కదా, ఏమవుతుంది? చాలా మంచి ప్రతిఫలం వస్తుంది. చాలామంది భక్తులు బయట వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు అని తెలియదు కదా, కృష్ణుడే భగవంతుడు అనే విషయం తెలియదు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు మనం కీర్తన చేస్తున్నప్పుడు అలాంటప్పుడు పిలుస్తారు కదా, పిలిచి ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చిస్తున్నారు. అది ఎవరికి ఇచ్చారు? భక్తులకి ఇచ్చారు. వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడనే విషయం తెలుసు, కానీ కృష్ణుడే భగవంతుడు కాబట్టి ఈ ఫ్రూట్స్ కేవలం కృష్ణుడికే వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. వాళ్ళు భక్తులు వచ్చారు కాబట్టి భక్తులకి ఇస్తే మాకు ఆనందంగా ఉంటుంది, మాకు ఏదో లాభం వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో కారణంతో ఇస్తుంటారు. వాళ్ళు కృష్ణుడు చూశారు, అక్కడ చూశారు. ఎలా చూశారంటే కృష్ణుడు కూడా ఒక దేవుడు కాబట్టి వాళ్ళ భక్తులు ఎవరో వచ్చారని చూస్తారు, కానీ కృష్ణుడే భగవంతుడి ఉద్దేశంతో వాళ్ళు చేయలేదు. చాలా వ్యత్యాసం చూడండి. కృష్ణుడే భగవంతుడు ఇవ్వడానికి కృష్ణుడు కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, భక్తులకు ఇచ్చారు కాబట్టి భక్తులు ఏం చేస్తారు, భక్తులకు తెలుసు కృష్ణుడే భగవంతుడు అని, కాబట్టి వీళ్ళు ఇచ్చిన దాన్ని ఏం చేస్తారు, కృష్ణుడే భగవంతుడు, భగవంతుడికి అయినటువంటి కృష్ణుడికి అర్పించాలని చెప్పి వాళ్ళ మందిరానికి తీసుకొచ్చి నివేదన చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలియకపోయినా ప్రతిఫలం గ్యారంటీగా లభిస్తుంది. ఎందుకు? భక్తులు దాన్ని సద్వినియోగపరిచారు, కరెక్ట్గా చేశారు. కాబట్టి ఒక యజ్ఞం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ముందు ఎవరిని పిలవాలంటే భగవంతుడు పిలవకపోయినా ముందు భక్తులను పిలవాలి. ఎందుకంటే భక్తులు ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు, లేదా సాధ్యం కాదు. అందుకే దాన్ని ఏమన్నాం, రాజశేఖర యజ్ఞం అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది ఫలాపేక్ష ఉంది దాంట్లో, అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఒకసారి భక్తుల్ని పిలిచి కూడా మనం చూపించుకోవడానికి చూస్తుంటాం కదా. మనం అలాంటి విషయాలు నేను చూశాను. భగవంతు యొక్క భక్తులను పిలిచి భక్తుల్ని సంతృప్తిపరచడం కోసం ప్రయత్నం చేయరు. ఏం చేస్తారు, తను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. నేను చూశాను, ఒకళ్ళ ఇంట్లో భజన చేయడానికి వెళ్తే భజన అయిపోయాక ఏం చేస్తాను, జేబులోంచి 2000 కట్ట తీశాడు అనమాట. తీసి అందరిని లైన్లో నుంచోండి అన్నాడు. ఎవరిని? భక్తుల్ని. అందరూ లైన్లో నుంచోండి అని ఒక్కొక్కటి ఇలా ఇస్తున్నాడు అనమాట. అంటే కారణం ఏంటి, కృష్ణుడు గొప్పవాడు, భగవంతుడి యొక్క భక్తులు గొప్పవాడు అనుకోవట్లేదు ఆయన. ఏమనుకున్నాడు, నేను చాలా గొప్పవాడు, నా దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ భజన చేశారు కాబట్టి ఆ ధనాన్ని చూపించుకోవాలి కదా. ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కరికి 2000 కాగితం ఇచ్చి పంపిస్తున్నాడు, వెళ్ళిపోండి తీసుకోండి. అహంకారం, అదే తమో గుణం అనమాట అది. సో అది కూడా ఉంటుంది కదా. బహుశా దక్షుడు అదే ఉండొచ్చు కదా. అదే చెప్తున్నా కదా, ఏం చెప్తున్నాడు, నేను చాలా గొప్పవాడిని చూపించుకోవడం కోసం యజ్ఞం చేస్తున్నాను. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ.
ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगद्गुरु शील प्रभुपाद की जय। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।